నెల్లూరు జిల్లా మనబోలు మండలంలోని బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పిడూరు గ్రామానికి చెందిన మౌలి అలియాస్ మౌలి కృష్ణ అదేవిధంగా కావలికి చెందిన కరిముల్లాను వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించామని పొదలకూరు సిఐ శివరామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అరెస్టు అయిన నిందితులు జైల్లో పరిచయమై బైక్ దొంగతనాలు లక్ష్యంగా చెడు తిరుగులకు అలవాటు పడి డబ్బు సంపాదించడం మొదలు పెట్టారని తెలిపారు. మనుబోలు మండలంలో 7 బైకులు, ఇందుకూరుపేటలో 1, గూడూరులో 1, విడవలూరులో 1 ఇలా మొత్తం 10 బైకులను దొంగలించగా బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను గూడూరు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రజా భద్రత కోసం మనబోలు మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారని, ప్రజలు సీసీ కెమెరాలు ఉండే చోట బైకులు పార్కింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా ఇంటి బయట కాకుండా ఇంటి లోపల బైకులు పార్కింగ్ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్ఐ శివరాకేష్, కానిస్టేబుల్ మాధవరావు, వేణు కాజా హుస్సేన్ తదితర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిళ్ళు దొంగతనాలు జరగటం రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి. మొత్తం 7 కేసులు నమోదైనాయి. పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ల ముందు సెంటర్లో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి. దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నేరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని విచారిస్తూ నిన్న ఎల్లంటి మౌలీకృష్ణ, పిడూరుపాలెం, మనుబోలు మండలం, అలాగే షేక్ కలీం తండ్రి కరిముల్లా, ఇతను బుడంగొంట కాలనీ కావలి అతను, వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అడ్రోడ్ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం 10 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినాయి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌలీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది నిన్న రికవరీ చేయడం జరిగింది. సో వీరిద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు మారు కీస్ ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే మనుబోలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సీసీ కెమెరాల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్నట్టయితే, అలాగే మీ మోటార్ సైకిళ్ళని మీ ఇంట్లో లేదా మీ స్థలంలో దాచుకున్నట్టయితే ఇలాంటి దొంగతనాలకు గురి కాకుండా ఉంటుంది. సో అందరూ కూడా మోటార్ సైకిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పార్క్ చేయొద్దని చెప్పేసి మా పోలీసు వారు మనకు సార్ ఇప్పుడు ఈ 2 తయారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినాయి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌలీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించారని 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది
నిన్న రికవరీ చేయడం జరిగింది. సో అలాగే పీసీస్ మాధవరావు, వేణు, ఖాజా హుస్సేన్ మొదలగు వెనుకమాల ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పాత ముద్దాయిలు, ప్రాపర్టీ అఫెండర్స్, మోటార్ సైకిళ్ళ దొంగలను విచారిస్తూ వాళ్ళ యొక్క సమాచారం తీసుకోవటం, వీళ్ళకి చేసినందుకు గాను ఎస్పీ గారు, మా కృష్ణకాంత్ గారు, అట్లాగే డిఎస్పీ గారు, శ్రీనివాసరావు గారు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తారు.